బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో గత రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుంది. దీంతో సిద్దిపేట జిల్లా చేర్యాల, మత్తూరు, తూల్మిట్ట, కొమరవెల్లి మండలంలోని పలు గ్రామాల్లో చెరువులు, కుంటలు నిండి అలుపు పొంగుతుంది. అధిక చేర్యాల నుండి కడవెరుగు వెళ్లే దారిలో భారీగా వర్షపు నీరు ఇళ్లలోకి చేరింది. దీంతో ఇళ్లలోకి వస్తువులు తడిసిపోయాయి. అదే ప్రభుత్వ పరంగా సహాయక సహకారాలు అందించాలని బాధితులు కోరుతున్నారు. అలాగే సిద్దిపేట జనగామ ప్రధాన రహదారిపై దుకాణదారులు, ఇళ్ల యజమానులు నిరసన వ్యక్తం చేశారు. వంతెన త్వరగా పూర్తి చేసి ఇళ్లలోకి, దుకాణాల్లోకి నీరు నిలవకుండా చర్యలు చేపట్టాలని మున్సిపల్ అధికారులు కోరుతున్నారు. పిల్లలు ఉన్నారు, ఏం లేదు, బియ్యం తడిచినాయి, బట్టలు తడిచినాయి, పండుకొని కూడా జాగలేదు. మమ్మల్ని ఆదుకోరు, మీకు పుణ్యం ఉంటుంది. ముగ్గురు బిడ్డలు, ఇక కుటుంబం, మా అమ్మ శాతగా నీళ్ళు ఇంట్లోకి వస్తున్నాయి, పండుకోకుండా అన్ని మునిగిపోయినాయి. వాళ్ళు కూడా పండుకోనికి జాగలేదు, నీళ్ళు వర్షం అయితే లేవు. నీళ్ళలో పోయి వండుకుంటే ఎవరు పట్టించుకుంటారు సార్. వర్షాలు పడుతున్నాయి, ఇల్లంతా మునిగిపోయింది. ముగ్గురు పిల్లలు, నాకు అమ్మ వాళ్ళు ఉన్నారు. అధికారులు ఎవరు వచ్చి ఇక్కడ పట్టించుకుంటారు ఏమాత్రం కూడా. ఇల్లు కూలిపోతున్న భయంతో రాత్రి నుంచి వాటర్ ఎత్తిపోసుకుంటూనే ఉన్నాము. ఇంటి చుట్టూ నీళ్ళే, రోడ్డు మీద నీళ్ళే, ఇల్లంతా వాటర్ అయిపోయింది. మేము బతుకునే కష్టమైపోతుంది. అధికారులు అయితే ఎవరు వస్తలేరు. ఆ పరిస్థితి ఇంట్లో కూడా వాటర్ వచ్చాయి, ఇప్పుడే ఎత్తిపోసినాం. రాత్రి నుంచి మొత్తం ఎత్తిపోతుంది అవుతుంది. బియ్యం తడిచినాయి, ఇంకా ఉన్న ప్రతి ఒక్కటి అన్ని తడిచిపోయినాయి. దీని ఉండు కూడా కష్టమే ఉంది. ఇంకా ఈ అధికారుల నిర్లక్ష్యం వల్ల ఇప్పుడు మా భక్తులు ఏంటని అర్థమవుతుంది. పని చేసుకుంటే భక్తులు. బస్టాండ్ నుంచి గాంధీ వరకు మాకు గత 3 సంవత్సరాల నుంచి వర్షం ప్రతి సంవత్సరం వర్షం వచ్చినప్పుడల్లా మేము ఇళ్లలో ఉండలేకపోతున్నాము. మేము తాగే నీళ్ళు, స్నానం చేసే నీళ్ళు కూడా మురికి నీళ్ళు వస్తున్నాయి. ఇక్కడి ప్రాంత ప్రజలు, నాయకులు, ప్రభుత్వ నాయకులు కానీ, ప్రతినిధులు కానీ ఎవరు స్పందిస్తలేరు. మున్సిపల్ అధికారులు కానీ స్పందిస్తలేరు. నెక్స్ట్ ఏంటంటే మొత్తం రోడ్డు మన ప్రారంభించిన నుంచి నాలాలని మూసేసిండ్రు. ఈ బ్రిడ్జ్ వర్క్ గత 3 సంవత్సరాల నుంచి బ్రిడ్జ్ వర్క్ కూడా జరుగుతలేదు. మొత్తం నాలాలని మూసేసి మా ఇళ్లకు నీళ్ళు వస్తున్నాయి. మొత్తం మాకు నిద్ర పట్టడం లేదు. వర్షాలు వచ్చినప్పుడల్లా మేము మొత్తం బంగ్లా పైకి ఎక్కి ఉండవలసి వస్తుంది. మేము గడియ మాకు